హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మష్రూమ్స్ పుట్టగొడుగులు కర్రీనండి. పుట్టగొడుగులు చాలా మంచిదన్నమాట. ఇదివరకటి రోజుల్లో అయితే న్యాచురల్గా పుట్టల మీద అది వర్షాకాలం మొలిసేవి, అవి తెచ్చి వండుకునేవారు. చాలా టేస్ట్గా ఉండేవి, చిన్న చిన్నగా చక్కగా బటన్ మష్రూమ్స్ లాగా. కానీ ఇప్పుడు మనకి అలా ఎక్కడ దొరకట్లేదు కాబట్టి రెడీమేడ్గా మనం షాపుల్లో నుంచి తెచ్చుకుని వండుకుంటున్నాము. అదిగో నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఒకసారి వాష్ చేసేసాను, ఎందుకంటే వర్షాకాలం కదా కొంచెం నీట్గా ఉంటాయి అని. శుభ్రంగా వాష్ చేసేసుకుని అవి తెల్లగా వచ్చినాయి. కడిగితే ఇందాక కొంచెం దుమ్ముగా డస్ట్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ మంచినీళ్ళల్లో వేసుకుని చక్కగా సాల్టు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకుని 2 పొంగులు రానిచ్చుకోవాలన్నమాట. అంటే 2 ఉడుకులు ఇట్లా ఉడికితే కొద్దిగా మనకి ఏమన్నా ఉన్నా కానీ అంత వేడి నీళ్ళలో పోతుంది. అవి కొద్దిగా వర్షాలు అవి పడి ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా, అందుకని ఉప్పు పసుపు వేసి అలా పొయ్యి మీద పెట్టాను. మష్రూమ్స్ మనకి చాలా మంచిది కదా ఆరోగ్యానికి కూడా, అందుకని అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటే దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కోసం, మెనోపాజ్ వాళ్ళు లేడీస్ 40-50 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా వాడితే మంచిదంట. ఏంటంటే అందులో విటమిన్ బి ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుందంట మష్రూమ్ మెయిన్. అదిగో చూడండి, నేను ఆ మష్రూమ్స్కి 200 గ్రాముల ప్యాకెట్ అనమాట అది. ఆ 200 గ్రాముల ప్యాకెట్కి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ కోసం. 4 టమోటాలు, అల్లం, ఎల్లుల్లిపాయ, 3 పచ్చిమిర్చి. మీరు కావాలంటే ఇంకో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మరి కారం వేస్తాం కదా. టమోటాలు చిన్నవి 4 వేసాను, పెద్ద టమోటాలు అయితే 3 సరిపోతాయి, మరి ఎక్కువైనా బాగోదు. అదిగో చక్క పొంగు వచ్చినాయి. ఇప్పుడు వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసి ఉంచుకుంటానమాట. ఏమన్నా ఉన్నా కానీ క్రిములు అవి వేడి నీళ్ళలో పోతాయి. అది ఉడకపెట్టుకుంటే కొంచెం మంచిది అట్లా బాయిల్ చేసుకుంటే. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా దాంట్లో, ఇన్ని మష్రూమ్స్లో ఇన్ని విటమిన్స్ అవి. మరి మనం వీక్లీ వన్స్ అట్లా 10 డేస్కో 15 డేస్కో ఒకసారి వండుకుంటే మనకి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా వాడుకోండి. అదిగో గ్రేవీ కర్రీనే కదా, కొంచెం ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. గ్రేవీ కానీ ఫ్రైల కంటే ఎలాగో ఆయిల్ వేస్తాము. అదిగో నేను కట్ చేసి ఉల్లిపాయ, టమోటా, మష్రూమ్స్ కూడా 4 ముక్కలుగా కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు తాలింపు వేసేసుకుని ఆ తాలింపులో ఉల్లిపాయ తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ కూడా నూనెలో వేగాలి, వేగితేనే అప్పుడు బాగుంటాయి అన్నమాట. లేకపోతే కసకసం అంటే మరి టమోటా వేసాక మష్రూమ్స్ వేస్తే, అందుకని ముందు మష్రూమ్స్ వేసుకోండి. వేసి చక్కగా నూనెలో ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అప్పుడు టమోటా వేయండి. మష్రూమ్స్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే గాయాలు తగ్గుతాయంట, ఏమన్నా పుళ్ళు అవి ఉంటే కూడా తగ్గుతాయంట. మెయిన్ మెమరీకి బ్రెయిన్కి మంచిదంట మష్రూమ్స్. అందుకనే మరి అంతమంది వాళ్ళ పండించి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మగలుగుతున్నారు, ఎందుకంటే దాని ఉపయోగం అంత ఉండబట్టి. మరి జనాలు బాగా ఎక్కువగా కొంటున్నారు. ఇప్పుడు రేటు కూడా కాస్ట్ కూడా బాగా ఎక్కువైంది. 200 గ్రాములు 50 రూపీస్ 45 తీసుకుంటున్నారు. అంటే దానివల్ల అంత ఉపయోగం ఉంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. బాగా వాడుకలోకి వచ్చి, ఇదివరకు అంటే చాలా తక్కువ మంది వాడుకునేవారు మష్రూమ్స్, చాలామందికి తెలియదు. ఇప్పుడు బాగా వాడుతున్నారనమాట. చక్కగా అదిగో తాలింపు చక్క బ్రౌన్ కలర్ వచ్చింది. అలా బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ వేసేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేస్తాం కదా. తర్వాత ఉల్లిపాయ సగం వేగాక మష్రూమ్స్ వేసేసుకోవాలన్నమాట. నూనెలో వేగితే మష్రూమ్ చక్కగా ఉంటుంది. చక్క చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టి అదిగో టమోటాలు. అదే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అంట, మెయిన్ మెదడుకి బ్రెయిన్కి మంచిది, ప్లస్ బోన్స్ కూడా స్ట్రెంత్ అనమాట, గట్టి పడతాయి అంట. అందుకే లేడీస్ని కూడా మెనోపాజ్ వాళ్ళని తినమని చెప్తున్నారు. అదే 40-50 ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ అవసరం అవుతాయి. బోన్స్ పిలిసి పారిపోతాయి అంట అట్లా మెనోపాజ్ అది వచ్చినప్పుడు. అందుకోసం ఇలాంటి మనం మందులు ఎలాగో వాడతారనుకోండి డాక్టర్లు చెబితే, కానీ అచ్చంగా మనం మందుల మీద ఆధారపడలేం కదా. అందుకని మనం సైజున ఆహారం కూడా కొంచెం మార్పులు చేసుకుని ఇలా చేసుకుంటే కొంత మనం ఆహారం కన్నా మార్చుకోగలిగిన వాళ్ళు అవుతాం. ఇట్లాంటివి వండుకుంటే ఎలా కర్రీ వండుకోవాలి కాబట్టి ఇలా మార్చి వండుకుందాం, రోజు అదే కర్రీస్ కాకుండా. ప్లస్ ఇందులో ఫైబర్ ఉంటుంది బాగా, అందుకని మనకి మంచిది. అదిగో మష్రూమ్స్ వేసేసాను. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ మగ్గాక అవి బాగా ఉప్పు అది వేస్తాము, బాగా ఉప్పు పట్టి నీట్గా చక్కగా ఫ్రై అవుతుంది నూనెలో, అప్పుడు బాగుంటుంది. తర్వాత టమోటా వేయాలి 10 మినిట్స్ మగ్గాక. ప్లస్ బోన్స్ స్ట్రాంగ్ అవటమే కాకుండా విటమిన్ సి కూడా ఉంటుందంట ఇందులో. మరి విటమిన్ సి ఇవ్వాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ విటమిన్ సి వాడండి అని చెప్తున్నారు కదా డాక్టర్లు కూడా.
మరి ఇది ఎంత మంచిదో మరి మనకు అర్థమవుతుంది. ప్లస్ అసలు డయాబెటిక్ ఫైబర్ ఉంటుంది కాబట్టి అందులో ఆ ఫైబర్ కంటెంట్ వల్ల డయాబెటిక్ పేషెంట్లకు కూడా మంచిది. ప్లస్ పొటాషియం ఉంటుంది అందులో. ఇన్ని ఇన్ని ఉన్నా అది మనం ఫుడ్డు మనం మరి ఎంత ఇష్టంగా మనం ఇలా వండుకుని తింటే మనకు కొంచెం పిల్లలకు కూడా మనం మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. మష్రూమ్స్ అంటే అందరూ తింటారు, తినని వాళ్ళు ఎవరు ఉండరు. అదిగో ఇప్పుడు టమాటా వేసేసాను, వాటర్ వస్తుంది చక్కగా, అందులో నీరు వస్తుంది బాగా, మష్రూమ్స్లో బాగా నీరు వస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తే ఇంకా నీరు వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మసాలా కూడా నేను ఎక్కువ వేయను, చాలా లైట్గా వేస్తాను. ఎందుకంటే డైలీ తినే కూరల్లో కూడా మసాలా వేసుకున్నాం అనుకో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. అది సాల్ట్ నేను కావాల్సినంత నేను అంత వేసాను. పసుపు మీరు తింటే ఇంకొంచెం సాల్ట్ కారం అది మీరు చూసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అల్లం ఎక్కువ వాడమంటున్నారు, వెల్లుల్లిపాయ కూడా మంచిది కదా. మసాలా తగ్గించుకోవాలన్నమాట. మసాలా అంటే కొంచెం అందరికీ పడకపోవచ్చు, అందుకని చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ మీరు చూడండి, మీకు నా కర్రీస్ అన్నీ కూడా ఏంటంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్డే పెడతాను. మామూలు అలా చేయకోకుండా హెల్దీ ఫుడ్కి సంబంధించిన రెసిపీసే చేస్తాను. నేను ఏ కర్రీ అయితే వండుతానో ఇంట్లో అదే కర్రీ నేను తీసి పెడతాను. నేను ఇలాంటి బౌల్స్లో ఎందుకు వాడతాను అంటే, ఆ బౌల్స్లో వాడామనుకోండి, కర్రీ వండామనుకోండి, ఆ బౌల్లో అలా ఉన్న ఈవినింగ్ వరకు మనకు ఇంకో బౌల్లో మార్చాల్సిన పని ఉండదో, 4-5 గిన్నెలు కూడా అవ్వవు. ఏదైతే వండానో అదే అలా ఉంచేసుకోవచ్చు మనం. అందుకని నేను ఇలాంటి బౌల్స్ ఇచ్చి చాలా హాయిగా ఉంటాను, కడుక్కుంటుంటే కూడా మాడదు. అదిగో ఇప్పుడు చూడండి, అడుగును కూడా అస్సలు మాడలేదు, అదిగో తెల్లగా గిన్నె అలాగే కనిపిస్తుంది. అందుకని ఇలాంటి ఇంకా మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కానీ బౌల్ నీట్గా ఉంటుంది. అదిగో చక్కగా ఒక 10 మినిట్స్ అయింది కదా, టమాటా వేసి కూడా వాటర్ ఎక్కువ పొయ్యవసరలా. టమాటాలోనూ ఆల్రెడీ మష్రూమ్స్లో వాటర్ వచ్చి వాటర్కి మగ్గి ఒక అర గ్లాస్ అంటే మీరు కాఫీ గ్లాసులు ముక్కలు మునిగే వరకు పొయ్యండి. ముక్కలు మునిగే వరకు పోసి చక్కగా అలా మళ్ళీ 10 మినిట్స్ పెట్టేసుకుంటే మీకు చక్కగా అసలు కారం అంతా పైకి చక్కగా ఎర్రగా లుక్ చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అదిగో కారం వేస్తున్నాను, మీరు తింటే ఇంకొంచెం వేసుకోండి. నేను ఆ కర్రీకి అంత కారం వేసాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నా ఛానల్ మీకు తప్పకుండా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని హెల్దీ ఫుడ్ ఐటమ్సే పెడతాను, సింపుల్గానమాట. ఓకే మసాలాలు నూరటాలు అవి గిన్నెలు అవి ఏమి ఉండదు, చాలా సింపుల్ ఐటమ్స్. డైలీ వాడుకునే కర్రీస్ కూడా మనం అన్ని మసాలాలు అవి వేసి చేసుకోలేం కదా. డైలీ తినే ఫుడ్ ఎప్పుడన్నా అకేషన్గా అంటే అలా చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీకు చాలా యూజ్ఫుల్ టిప్స్ అనమాట ఇవన్నీ. నేను ఇట్లా ఈజీగా చేసుకునే ఐటమ్సే పెడతాను. ఇందులో మరి విటమిన్ బి అంటే, విటమిన్ సి అంటే, ఫైబర్ అంటే మరి మనం తినాల్సిన ఫుడ్ కదా ఇది. పిల్లలకు కూడా మంచిది, మెయిన్ పెద్దవాళ్ళకి. అందుకని మనం ఇట్లా వండుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను ఎలాగో కర్రీ వండాలి కాబట్టి కొంచెం ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. డైలీ తినే కర్రీసే కాకోకుండా అప్పుడప్పుడును. అది చూడండి ఎర్రగా ఎలా వచ్చిందో, అసలు లుక్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఉంటే కూర మనం వండేటప్పుడు చాలా టేస్ట్గా ఉండాలని వండుకుంటాం. కూర ఎంత టేస్ట్గా అయితే వండాలో మనం చూడటానికి కూడా ఆ లుక్ అంత బాగుంటేనే ఇంకొంచెం వేసుకోవాలనిపిస్తుంది. టేస్ట్ 100% ఉండాలి, లుక్ కూడా మనకి చూడటానికి నీట్గా ఉండాలన్నమాట. అది చూడండి ఇప్పుడు ఆ నూనె అంతా కూడా పైకి తేలుతుంది ఇంకా 5 మినిట్స్ ఉంచితే. చాలా సింపుల్. దానిలో నేను ఏం చేశానంటే గ్రేవీ కోసం కొంచెం పెరుగు, పైన మేగడ పెరుగు లాంటిది తోడుపెట్టింది ఉంటుంది కదా, చక్కగా అది వేస్తాను. అది కూడా 1 టీ స్పూన్, ఎక్కువ వేయవసరం. ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం పలసన అవుతుంది అనమాట. ఆ క్వాంటిటీ ఉంచుకుంటే మీరు ఆరేసరికి మీరు తినేసరికి కరెక్ట్గా సరిపోతుంది. పలసగాను ఉండదు, అలానే గట్టిగాను అవ్వదు. కరెక్ట్గా ఆ క్వాంటిటీ అట్లా ఉంచుకుంటే నీట్గా ఉంటుంది కూర మనం తినేసరికి. అది ఇప్పుడు పలసన అవుతుంది, పెరుగు వేసాం కదా. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని అది కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక్క 5 మీరు చపాతీలోకి పుల్కాలోకి అలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఏమన్నా ఫ్రైడ్ రైస్ లాగా ఈజీగా ఏ టమాటా రైస్ ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే చేస్తారు చూడండి, అలాంటప్పుడు కూడా చక్కగా నీట్గా వేసేసుకోవచ్చు దానిలో. చాలా బాగుంటుంది అసలు, పెద్దవాళ్ళకి కూడా మంచిది. అది చక్కగా ఎర్రగా వచ్చింది అనమాట, అంటే ఇంకా ఉడికిపోయింది.
అలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేయచ్చు. ఆరేసరికి కొంచెం గట్టిపడుతుంది అనమాట. ఇంకా కొంచెం మనం కొత్తిమీర అది వేసుకుని మనం నీట్గా సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. చాలా మంచి వీడియోస్ అనమాట. మొన్న ఆకుకూరలతో, ఓన్లీ ఆకుకూరలతో వడ వేశాను, క్యాప్సికమ్తో బోండా వేశాను. అది చూడండి ఎంత మసాలా ఎంత తక్కువ వేశాను. మీరు మసాలా టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది మీరు తినేది. నేనేంటంటే డైలీ తినే కూరలకు కూడా అంతంత మసాలా ఎందుకని వెయ్యను. మీరు మసాలా కొంచెం తింటే యాడ్ చేసుకోండి. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదిగో చూడండి అసలు ఎంత బాగుందో, లుక్కు ఎంత అందంగా ఉందో. అట్లా చేసుకుంటేనమాట ఈజీ, మనకి ఏమీ కష్టమేమి లేదు. అదిగో తినేసరికి అట్లా ఉంటుందన్నమాట. గ్రేవీ అంతా నీరంతా లాగేసి అలా ఉంటే చాలా బాగుంటుంది. మరి అంటే గ్రేవీగా మరీ టైట్గా అయిన కూర మరీ నీళ్ళల్లో ఉన్నా కానీ బాగోదు. మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్నీ నచ్చదు. కొత్తిమీర అలా డెకరేషన్ చేసుకోవచ్చు. మనం తింటే కొత్తిమీర ఇంకా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసరికి ఎంత కలర్ఫుల్ వచ్చిందో చూడండి. థ్యాంక్ యూనండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.